హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో రాస్బెర్రీ పై 0W గురించి అయితే చూడబోతున్నాం. ఇదే ఆ బోర్డ్. అసలు ఇది మన కోసం ఏం చేయగలదు? ఇది ఒక మనం చిన్న సర్వర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా మనం CPU లాగా వాడుకోవచ్చు, యూట్యూబ్ చూడొచ్చు. బట్ యూట్యూబ్ అయితే నేను రికమెండ్ చేయను. నా రికమెండేషన్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే ల్యాప్టాప్ కొనలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు ఈ బోర్డును తీసుకొని వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవచ్చు. నేను ఈ బోర్డ్ని ఎందుకు వాడుతున్నా అంటే, స్టాటిక్ వెబ్ పేజ్ సర్వర్ లాగా వాడుతున్నా. అండ్ ఎప్పుడు ఏదైనా కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నప్పుడు నేను ఈ బోర్డ్ని అయితే వాడతాను. అసలు కంప్లీట్గా ఈ బోర్డ్ సెటప్ ఎలా ఉంటుంది, అసలు ఈ బోర్డులో ఉన్న పిన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు చూద్దాం. బోర్డ్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. బోర్డ్ ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ ఈ కనెక్షన్స్ అనేది సాల్డరింగ్ చేసిన. ఇది మీకు సాల్డరింగ్ అయితే ఉండదు. ఇనిషియల్గా బోర్డ్ ఓన్లీ ఈ బోర్డ్ వస్తుంది. నేను కంప్లీట్గా ఒకసారి ఈ పోర్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక నేను ఈ ఎందుకు సాల్డరింగ్ చేశానో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మనకు 2 మైక్రో పోర్ట్స్ అయితే ఉన్నాయి, మైక్రో USB పోర్ట్స్. ఫస్ట్ పోర్ట్ అయితే పవర్ కోసం, ఈ బోర్డుకి పవర్ సప్లై ఇవ్వడానికి మనం ఈ పోర్ట్ని అయితే వాడతాం. నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి మైక్రో USB OTG పోర్ట్. ఈ పోర్ట్ ఎందుకంటే మనం మౌస్ కానీ లేకపోతే కీబోర్డ్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మినీ HDMI ఉంది. ఈ మినీ HDMI పోర్ట్ ఎందుకంటే మీరు ఇట్లాంటి డెస్క్టాప్స్కి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వస్తే మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 40 GB ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కెమెరా కనెక్టర్ అయితే ఉంది. నేను ఈ పిన్స్ని ఇక్కడ ఎందుకు సాల్డరింగ్ చేశానంటే, మనం ఈ బోర్డుకి పవర్ ఇవ్వాలంటే 2 వేస్లో పవర్ ఇవ్వచ్చు. అది ఏంటంటే, ఇక్కడ మైక్రో USB పోర్ట్ నుండి మనం పవర్ ఇవ్వచ్చు. నేను దీనికి పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రతిసారి నేను ప్లగ్ చేయాలి తీయాలి అంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ పిన్ అండ్ థర్డ్ పిన్, ఫస్ట్ పిన్ పాజిటివ్, సెకండ్ పిన్ కూడా పాజిటివ్, థర్డ్ పిన్ వచ్చేసి నెగిటివ్. నేను డైరెక్ట్ ఈ పిన్స్కి సాల్డరింగ్ చేసి ఈ USBకి అయితే కనెక్ట్ చేశాను. నేను దీన్ని డైరెక్ట్ పవర్ బ్యాంక్కి లేదా డైరెక్ట్ అడాప్టర్కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కేస్, ఈ పై 0 కేస్ ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒక OSని దీంట్లో ఇన్స్టాల్ చేసి అసలు ఎలా వాడాలి దీన్ని అనేది కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం. OS ఇన్స్టాలేషన్ కోసం కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే, మనకి కార్డ్ రీడర్ కావాలి. ఎందుకంటే మనం మైక్రో SD కార్డ్ని ఫ్లాష్ చేయడానికి కార్డ్ రీడర్ అనేది యూజ్ అవుతుంది. మినీ HDMI టు HDMI కన్వర్టర్ అయితే కావాలి మనం మానిటర్ కనెక్ట్ చేసుకోవాలంటే. అండ్ ఇది మైక్రో USB పోర్ట్ టు USB కన్వర్టర్. దీనికి మనం కీబోర్డ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే కావాలి. నేను 8 GB మెమరీ కార్డ్ అయితే వాడుతున్నా. బెటర్ మీరు 32 GB వాడండి, స్మూత్గా రన్ అయితే మనకు అప్లికేషన్స్ అయితే. నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ 8 GB అయితే వాడుతున్నా. ఇప్పుడు కంప్లీట్గా అన్నీ కనెక్ట్ చేసి మనం చూద్దాం. అండ్ మనకు OS ఇన్స్టాలేషన్ కోసం విండోస్ ఆర్ మ్యాక్ ల్యాప్టాప్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ నా దగ్గర మ్యాక్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే, OSని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మెమరీ కార్డులోకి. దానికోసం మనకు రాస్బెర్రీ పై అని ఒక అప్లికేషన్ ఉంటుంది. రాస్బెర్రీ పై ఇమేజ్ ఫ్లాషర్, రాస్బెర్రీ పై సాఫ్ట్వేర్. ఇక్కడికి వెళ్ళండి. ఫర్ విండోసా మ్యాకా ఏదనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ OS అని ఉంది. నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సేవ్. ఇక్కడ నాకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటున్నా. దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రాస్బెర్రీ పై ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ అప్లికేషన్లోకి డ్రాగ్ చేయండి. మీకు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ రాస్బెర్రీ పై అని సెర్చ్ చేయగానే నాకు అప్లికేషన్ అయితే వచ్చింది. నేను దీన్ని ఓపెన్ చేసుకుంటున్నా. జస్ట్ ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే,
మీ మైక్రో ఎస్డి కార్డ్ని కార్డ్ రీడర్లోకి అయితే ఇన్సర్ట్ చేయండి. అండ్ మనకు మ్యాక్కి డైరెక్ట్ యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే ఉండదు కాబట్టి నేను కనెక్టర్ని అయితే వాడుతున్నా. కనెక్ట్ అయితే చేసిన. మీరు చూస్ డివైస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చాలా డివైజెస్ అయితే వచ్చినాయి. రాస్బెర్రీ పై 5, పై 4, పై 3, పై 2, పై 1, 02W, 0 ఇట్లా చాలా అయితే వచ్చినాయి. మనం వాడేది ఏంటంటే రాస్బెర్రీ పై 0W, రాస్బెర్రీ పై 0W అండ్ 0WH. నేను పై 0 పైన క్లిక్ చేసిన. జస్ట్ మీకు ఓఎస్, ఏ ఓఎస్ని మీరు రాస్బెర్రీ పై 0లోకి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రాస్బెర్రీ పై ఓఎస్ 32 బిట్, లెగసీ 32 బిట్, రాస్బెర్రీ పై ఓఎస్ అదర్. మీ పర్పస్ని బట్టి ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు జస్ట్ బ్రౌజింగ్కి వాడాలనుకుంటున్నారా, లేదా దీన్ని సర్వర్ లాగా వాడాలనుకుంటున్నారా, లేదా జస్ట్ మీరు కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి మీరు ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ నాకు యూఐ అవసరం లేదు, జస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయాలనుకుంటున్నా. జస్ట్ పైథాన్ కానీ జావా కానీ జస్ట్ నేను నేర్చుకోవాలనుకుంటున్నా. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ లైట్ వెయిట్ ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అదర్ జనరల్ పర్పస్ ఓఎస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నాకు ఇక్కడ కొన్ని లైనెక్స్ ఓఎస్లు అయితే వచ్చినాయి. ఇక్కడ RICS ఓఎస్ పై అండ్ ఆల్పైన్ లైనెక్స్ డైట్ పై అని వచ్చింది. ఇవన్నిటికన్నా లైట్ వెయిట్ ఓఎస్ ఏంటంటే ఆల్పైన్ లైనెక్స్. దీన్ని నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఓఎస్ ఓన్లీ 100 MB మాత్రమే ఉంది. ఇది చాలా చిన్న ఓఎస్. నేను ఇక్కడ ఓఎస్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ స్టోరేజ్ ఇక్కడ నేను ఆల్రెడీ 8 GB మైక్రో ఎస్డి కార్డ్ని కార్డ్ రీడర్లో పెట్టి నా మ్యాక్ అయితే కనెక్ట్ చేసిన. సో ఇక్కడ నాకు అది మా స్టోరేజ్ డివైస్ మీడియాలో 8 GB అని చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ఎస్ కొట్టేసేయండి. మీకు ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఒక పాపప్ అయితే వచ్చింది. రైట్ సక్సెస్ఫుల్, ఆల్పైన్ లైనక్స్ 3.23.4 32 bit హ్యాస్ బీన్ రిటర్న్ టు మా స్టోరేజ్ డివైస్ మీడియా. యూ కెన్ నౌ రిమూవ్ ఎస్డి కార్డ్ ఫ్రమ్ యువర్ రీడర్. సో ఇక్కడ నేను కంటిన్యూ అయితే క్లిక్ చేసిన. మనకిప్పుడు మన ఎస్డి కార్డ్లోకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. మైక్రో ఎస్డి కార్డ్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనకు ఈ మైక్రో ఎస్డి కార్డ్లోకి ఓఎస్ అయితే ఆల్పైన్ లైనెక్స్ ఓఎస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇప్పుడు రాస్బెర్రీ పై 0కి కనెక్ట్ చేసి మానిటర్కి కనెక్ట్ చేసి సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీకు స్లాట్ అయితే కనిపిస్తుంది. ముందుగా అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇది 1 GHz సింగిల్ కోర్ CPU అండ్ 512 MB ర్యామ్ అయితే ఆన్ బోర్డ్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేసిన. ఈ బోర్డ్ని ఇందులో ప్రాపర్గా ఫిక్స్ చేయండి. నేను బోర్డ్ని అయితే ఇందులో ఫిక్స్ చేసిన. అండ్ ఈ మినీ HDMI టు HDMI కన్వర్టర్ని అయితే దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ ఈ మైక్రో USB పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్లోకి ఈ కన్వర్టర్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ దీనికి నేను కీబోర్డ్ కనెక్టర్ని అయితే పెడుతున్నా. ఇది కీబోర్డ్ కనెక్టర్. కీబోర్డ్ కూడా నేను పెట్టేసిన. ఇప్పుడు ఈ కీబోర్డ్ని వాడుకొని మనం దీన్ని ఆపరేట్ అయితే చేయవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మానిటర్ కనెక్ట్ చేద్దాం. మానిటర్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ HDMI కనెక్టర్ పెట్టాలి. అండ్ మానిటర్కి మీరు HDMI కనెక్టర్ని పెట్టుకోండి. ఈ బోర్డ్కి నేను ఈ యూఎస్బిని సాల్వింగ్ చేశాను అన్నా కదా. ఇప్పుడు ఈ యూఎస్బిని నేను ఈ 5 volts అడాప్టర్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. డైరెక్ట్ దీన్ని ప్లగ్లో పెట్టి జస్ట్ ఈ HDMIని బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అయితే చేసుకున్నా. జస్ట్ దీన్ని బాక్స్లోకి ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకు ఆన్ అయితే అయింది. మీరు ఎప్పుడైతే పై 0కి పవర్ ఇస్తారో అప్పుడు మనకు గ్రీన్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవ్వడం జరుగుద్ది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదా. ఇక నాకు సెటప్ అయితే స్టార్ట్ అయిపోయింది. నన్ను లాగిన్ అడుగుతుంది. లాగిన్ జస్ట్ రూట్ అని ఇచ్చేయండి. మనం రూట్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు వెల్కమ్ టు ఆల్పైన్, ద ఆల్పైన్ విక్కీ కంటైన్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హౌ టు గైడ్. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయి. డైరెక్ట్ మనం ఇప్పుడు అయిపోయింది. దీనికి UI అట్లాంటివి అయితే ఏముండవు. ఇక్కడ నేను PWD టైప్ చేస్తున్నా. ఇక్కడ నేను రూట్ డైరెక్టరీలో ఉన్న వైఫై కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని కమాండ్స్ ఉంటాయి.
అండ్ వైఫై కనెక్ట్ అయినాక మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో మనం కనుక ల్యాప్టాప్లో ఎందులోనైనా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏదైనా అర్థం కాకపోతే డైరెక్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళి అక్కడ కోడ్ వస్తే డైరెక్ట్ మనం దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని రన్ చేయడం ఇట్లాంటి పనులు అయితే చేస్తుంటాం. అందులో మనం ఫోకస్డ్గా అయితే నేర్చుకోము. అట్లాంటప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే కంప్లీట్ సెటప్. నా రికమెండేషన్ ఏంటంటే ఇది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ ప్రైస్లో మీరు దీన్నైతే కన్సిడర్ చేయొచ్చు. నేనైతే వాడుతున్నా, నాకైతే ఎట్లాంటి ఇష్యూస్ అనిపించలే. బట్ హెవీ అప్లికేషన్స్ అయితే మీరు దీంట్లో రన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇది 512 MB ర్యామ్ మాత్రమే. మీకు స్లో అవ్వడం అయితే జరుగుద్ది మీరు హెవీ అప్లికేషన్స్ రన్ చేసినప్పుడు. సో కొంచెం చూసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.